2 కోట్ల రూపాయలు కానుక పంపించారంట అని. అసలు ఈ వార్తలో ఫస్ట్ నిజం లేదు, కానీ వాళ్ళు తప్పుడు వార్త రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటివి ఎప్పుడు చేయరు, అలాంటివి పంపించరు. బట్ ఈ నెల్లి పంపించారు చేశారని చెప్పి ఒక తప్పుడు వార్త రాస్తే దాని మీద ఇదే వేమిరెడ్డి గారిని మాట్లాడారు. ఇంకొకటి, నెల్లూరు జిల్లాని వేమిరెడ్డికి తాకట్టు పెట్టేశారు. వేమిరెడ్డి వారి భార్యకు టీటీడీ మెంబర్గా 2 సార్లు ఇస్తారా? వేమిరెడ్డికి ఆల్రెడీ పదవి ఉంది. వేమిరెడ్డికి నెల్లూరుని రాసి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇదే నెల్లూరుని ఒక రెడ్డికి, ఇంకో జిల్లాని ఇంకో రెడ్డికి అట్లా రాసి ఇచ్చారని చెప్పి వేమిరెడ్డి పేరు కూడా వాడి వేమిరెడ్డి గారిని నెల్లూరుకి మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం వేమిరెడ్డికి రాసి ఇచ్చారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది. అప్పుడేమో నెల్లూరుకి వేమిరెడ్డి గారిని రాసి ఇచ్చేశారు. అసలు ఇంతమంది రెడ్లకు మీరు ఇస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు స్వయంగా రెడ్డి గారిని జాయిన్ చేసుకోవడం కోసం జడ్జి గారికి 2 కోట్ల వాచి ఇచ్చారని చెప్పి తెలుగుదేశం కరపత్రిక, ఎందుకంటే దాంట్లో రాశారంటే చంద్రబాబు నాయుడు మనసులో ఏముంటే అది రాస్తారు వాళ్ళు. సో అలాంటి మరి వేమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాయిన్ చేసుకుని మాట్లాడింది. రెండోది, ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన మీద కోటంరెడ్డి అనేవాడు ఒక బజార్ రౌడీ, అసలు కబ్జాలు చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ బెదిరించేసి వసూలు చేస్తూ ఉంటాడు, సో ఇట్లా అధికారులు ఆఫీసుల మీద దాడులు చేస్తాడు, ఇలాంటి రౌడీలకా మీరు సీట్లు ఇచ్చేది అని చెప్తే ఆయన ఫస్ట్ లిస్ట్లో మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చారు వాళ్ళు. ఇదే కోటంరెడ్డి గారికి. వాళ్ళ పార్టీలోకి వెళ్ళగానే కోటంరెడ్డి అంత పుణ్యాత్ముడు లేదు, అంత పరమాత్ముడు లేడు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారి మీద ఇదే తెలుగుదేశం వాళ్ళు దాడి చేయవారు వెళ్ళి. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు నేనంట్లా మేకప్ వేసుకుంటుంది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మేకప్ రాని అసలు ఆ ఇంట్లో నుంచి బయటకు రాదు, సో మొత్తం తాటికొండ నియోజకవర్గంలో టీటీడీ లెటర్ కూడా అమ్మిందని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారిని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అట్లానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య మీద ఇదే తెలుగుదేశం అసలు మొత్తం అసలు ఆ మీద మనం రాసిన అయితే మనం చెప్పకూడదు. అలాంటి మాట్లాడిన ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అక్కడ తీసుకొని చూడండి మేకపాటి వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, అసలు విలువల నేతలందరూ వైసీపీలో ఉండట్లేదంట, విలువల నేతలు వైసీపీలో ఉండట్లేదంట.